అందరికీ నమస్కారం. నా పేరు రామరాజు. ఇక్కడ జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ వచ్చేసి సంగారెడ్డి జిల్లా కోయిర్ మండల్ మదిరి గ్రామం. టూరెంట్ గ్యాస్ అనే విషయం భయాందోళన గురి అవుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ఫైట్ చేసేవి ఎవరు పట్టించుకోని పొజిషన్ ఉంది. ఇది ఎంత డేంజర్ అంటే చాలా డేంజర్. ఇది ఊరు మధ్యలోకి వస్తుంది కాబట్టి అందరు దీన్ని స్పర్శించి దీన్ని వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. అదే కాకుండా 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తాము. పోలీసు వాళ్ళు భయాందోళన చేస్తారు కాబట్టి దీనికి వెంటనే రాష్ట్ర అధ్యక్షుడు కానీ మరి రేవంత్ రెడ్డి సార్ కానీ వెంటనే దీన్ని కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను. అన్న ఇప్పుడు స్పందన లేదు మాకు. ఎటువంటి ఓటీపీ రాలేదు, ఎటువంటి మెసేజ్ రాలేదు, రెస్పాన్స్ రాలేదు. అంటే ఏమన్నా అన్న ఇప్పుడు ఎవరికో ఇచ్చారు ప్రజాపాలన ఎవరికైతే ఇచ్చేది మ్యాక్సిమం వాటికి పోయి అందులో లెటర్ ఇచ్చినాము, అలా మనసులో ఇచ్చినాము. వెంటనే మీకు స్పందన జరుగుతామని స్పందన రాలేదు, ఎటువంటి తీపి మాకు రాలేదు. ఇంకా ప్రజాభవన్లో ఇవ్వాలని చెప్పేసి ఒకటి రిసెప్షన్ లెక్క పెట్టినారు. పెడితే అక్కడ పోయి కంప్లైంట్ ఇచ్చినాము, పేపర్ ఇస్తే వాళ్ళు మాకు ఓటీపీ కూడా వచ్చింది. 2 times కంప్లైంట్ ఇచ్చినాం, 2 times ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ కూడా ఉన్నది. కాకపోతే ఓటీపీ వచ్చిన తర్వాత కూడా దీని మీద ఏ స్పందన లేదు. పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా వెళ్ళినాము. పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళినాము. అక్కడ వెళ్ళి ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినాము. ప్రజాభవన్ వరకు పాదయాత్ర చేసి అక్కడ కంప్లైంట్ ఇచ్చినాము. అప్పుడు ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదని చెప్పేసి మళ్ళీ కూడా కంప్లైంట్ ఇచ్చినాం. మళ్ళీ ఓటీపీలు వస్తున్నాయి తప్ప రెస్పాన్స్ వస్తలేదు. ఇది మెయిన్ జరుగుతున్నది ఏంటంటే మేము దీనికి ఎటువంటి అడ్డం వేస్తలేము. అక్కడ ఆల్రెడీ గ్యాస్ పైప్ లైన్ ఉందన్న, పెద్దది రిలయన్స్ గ్యాస్ పైప్ లైన్. మళ్ళీ ఇక్కడ గ్యాస్ వేస్తామంటున్నారు. ఇక్కడ వేసేది కాక మళ్ళీ నడి రోడ్ ఎట్లెట్లుందో నడి ఊర్లో నుండి తవ్వుకుంటూ ఎంత 8 ఇంచుల పైప్ లైన్ తీసుకుంటామని చెప్పేసి అని అంటున్నారు. చుట్టుముట్టు ఊరులో మా దగ్గర మొత్తం అందరం వ్యవసాయం చేసుకునేటోళ్ళం ఉన్నాం. ఇప్పుడు చెరుకు పంట పెడతాం. చెరుకు పంట తీసిన తర్వాత దుగ్గు కాలబెట్టడానికి కంపల్సరీ మేము మంట పెట్టుకోవాలి. ఏదైనా చిన్నగా లీకేజ్ అయినా కూడా మేము ఎటువంటి పనులు చేసుకోవాలి. ఆల్రెడీ ఇంతకుముందు మాకు లాస్ట్ టైం ఆల్రెడీ అయ్యింది 4 years బ్యాక్. ఎక్కడనో వాళ్ళు లీకేజ్ అయితే ఇక్కడ వాళ్ళు ఆఫ్ చేశారు. ఇక్కడ ఏ రోజు వదిలిండ్రు, ఏదో పైకి గ్యాస్ వదిలిండ్రా ఏ రోజు వదిలిండ్రా అనేది మాకు అంత క్లారిటీ తెలియదు. వదిలినప్పుడు ఊర్లో ఒక పుల్ల డబ్బులో పుల్ల కూడా ఇట్లా గీసి వంట చేసుకుందామన్నా, లేకపోతే ఎవరైనా పెద్ద మనుషులు బీడి ముట్టించుకుందామన్నా కూడా పుల్ల గీయనీలేదు. గవర్నమెంట్ బస్సు తిరుగుతుంది ఇక్కడ నుండి, కోరిక వెళ్తుంది మా ఊరి పైన నుండి. ఆ బస్సును ఇక్కడ దాన్ని 100 meters వెనకాలనే ఇంజన్ ఆఫ్ చేయించి దొబ్బిపించారు. ఊరోళ్ళతో దొబ్బిపించి ఆ గ్యాస్ పైప్ లైన్ అవతల వరకు దొబ్బిపించి దాని తర్వాత ఇంజన్ స్టార్ట్ చేయించి ఆటో కానీ బైక్ కానీ కూడా ఇంజన్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ చేస్తే మళ్ళీ ఇక్కడ మాకు అసలు జనాలు మేము ఉండాలన్నా ఊర్లకని లేకపోతే ఎలా కొడతారా? ఇది ఇట్లా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కోయిర్ పిఎస్ వస్తుంది మాకు. కోయిర్ పిఎస్లో ఇట్లా జరుగుతున్నది అంటే వాళ్ళు కూడా వీళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ మా ఊరోళ్ళకు వాళ్ళు పబ్లిక్ సపోర్ట్ చేయనికున్నారా, కార్పొరేట్ సపోర్ట్ చేయనికున్నారా మాకు తెలియదు. ఇప్పుడు ఇతనే రామరాజు అతనిది, అది పొలం అదే అతనిది. పొలంలో పని చేసుకుంటూ ఇట్లనే ఇప్పుడు వీళ్ళు వచ్చి అడిగితే మేము రెస్పాన్స్ అవుతున్నామని చెప్పేసి పొలంలో పని చేసుకుంటుండే అతను. ఎటువంటి అసలు ఎవరు పోయి కంప్లైంట్ ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు, ఎక్కడ లేదు. పొలంలో పని చేసుకుంటూ వచ్చి బండి తీసుకొని వచ్చి 8 మంది కానిస్టేబుల్ వచ్చేసుకొని పోయిన రీజన్ ఏముంది అసలు అతను తీసుకోవాల్సింది? మీ ఊరు ప్రజాప్రతినిధులు ఏమంటున్నారు? లేరు మా దగ్గర, ఎవరు లేరు అన్న. మాజీ సర్పంచ్ అర్థమంతే కదా. ఇప్పుడు 5 years నుంచి పై నడుస్తుంది అన్న. కనీసము పెద్ద మనసు మాక్సిమం వస్తారు. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి. మనకు ఉద్యోగం మన ఊరు అవుతారా అసలు లైన్ ఉంది, 180 ఎకరాలు ఉంది. మేము ఫస్ట్ వాళ్ళతో మీటింగ్ అంటే ఇప్పుడు మీ లైన్ పోయింది, దానికి అవతల 10 మీటర్లు యువతల 10 మీటర్లు కనీసం ఒక పంట పీపు పట్టనే అయ్యారు. ఇప్పుడు ఈ పైప్ లైన్ వస్తే అదే పరిస్థితి కదా. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఆల్రెడీ అనుభవిస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అనుభవిస్తాం? మీటింగ్ పెట్టిన ఊర్లో ఈ టోరెంట్ గ్యాస్ వాళ్ళని పిలిచి వాళ్ళు పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చుకున్నారు బందోబస్తు. వాళ్ళు ఆల్రెడీ మల్లన్న గుడి ఇందాక మీరు వచ్చారు కదా, గుడి దగ్గర మీటింగ్ అరేంజ్ చేసినాం. ఊరోళ్ళకు వాళ్ళకి అరేంజ్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ అప్పుడు ఇచ్చినాం సజెషన్. మేము ఎసెంట్ ల్యాండ్ ఉన్నది, రైల్వే ట్రాక్ ఉన్నది. ఇక్కడ రైల్వే ట్రాక్ అటు సైడ్లో ఎసెంట్ ల్యాండ్ ఉన్నది, 185 acres ఉంటుంది. అక్కడ మీరు పెట్టుకోండి, ఆల్రెడీ అక్కడ పైప్ లైన్ ఉన్నది. అయితే మీకు దూరం అవుతుందేమో, కాకపోతే మా ఊరికి ఇబ్బంది కాదు, మీరు సేఫ్ ఉంటారు, మేము సేఫ్ ఉంటామని చెప్పినాం. లేదు మేము పెడితేనే పెడతాం, ఎవడేం చేస్తాడు చూసుకుంటామని చెప్పేసి మాట్లాడుతాం. అక్కడ డిపార్ట్మెంట్ చెప్తే డిపార్ట్మెంట్ ఏమంటుంది, మాకు ఫోన్లు చేసి నువ్వేంతరా నేను చూసుకుంటామని చెప్పేసి వాళ్ళు అంటారు. ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? రేవంత్ రెడ్డి సారా మాకు అపాయింట్మెంట్ ఇయ్యాడు చెప్పుకుందామంటే. కలెక్టర్కి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం, ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాం, డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చినాం. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరు కంప్లైంట్లు ఇస్తున్నాం, ఎవరు పట్టించుకుంటలేరు. ప్రెస్ వాళ్ళు పెద్ద ప్రెస్ వాళ్ళు ఉంటారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి, హీరోయిన్లకు ఎవరైనా ముట్టినా, ఎవరైనా గోకినా, ఏమైనా చేసినా అవి ఏమంటే ఇస్తారు. ఇట్లా ఒక ఊరు మొత్తం మునిగిపోతున్నది అంటే ఊరు సమస్య కోసం అయితే ఎవరు రారన్న. మా బాధ అదే. ఇప్పుడు ఇక్కడ ఏం ఊర్లో ఒక లొల్లి అవుతుందంటే డిపార్ట్మెంట్ రాదు. ఇప్పుడు టోరెంట్ గ్యాస్ కూడా మీరు ఇప్పుడు వచ్చి అడుగుతున్నారు కదా, ఇంకో 15-20 నిమిషాల్లో పోలీసు వాళ్ళు వస్తారు.
ఊర్లో సమస్యలు ఉన్నాయంటే రారు. అక్కడ మైనింగ్ జరుగుతుందని ఫోన్ చేసి చెప్తే అక్కడికి రారు, ఇక్కడికి రారు. ఇక్కడికైతే వస్తారు, ఊర్లోకైతే రారు. వేరే ప్రాబ్లం ఏమున్నా రారు, ఇక్కడికైతే 100% వస్తారు. ఇంకోటి కూడా మొన్న రీసెంట్గా ఏం జరిగింది, వాళ్ళే గ్లాస్ వాళ్ళ కొట్టు చూడండి అన్న ఎట్లా తాగి వండుకుంటున్నాడు. టైంలో అంత పూర్తి మిట్ట మధ్యాహ్నం తాగి వండుకుంటున్నాడు అన్న. అంటారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రోడ్ల మీద తిరిగేటప్పుడు ఫోటోలు తీసుకొని పోలీసు వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఆయన తాగి వండుకున్నాడు అన్న, కనిపిస్తుండ అన్న కెమెరామ్యాన్ మీకు, తాగి వండుకున్నాడు మిట్ట మధ్యాహ్నం. మా మీద కంప్లైంట్లు ఇస్తారు మళ్ళీ వాళ్ళు. ఇక్కడ ఇవ్వలేం జరగని ఆడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ మాత్రము పలానా ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్ల పేరు వస్తుంది. వాళ్ళేమో వస్తారు, మాకేమో వేసుకొని పోతారు. ఊటాకి వస్తారు కానీ ఈసారి సమస్యలకు ఎవరికి స్పందన చేయలేదు అసలు. ఇంకెన్ని రోజులు పోవాలి చెప్పండి మీరు. అదే ఇప్పటికి ఈ వాళ్ళు స్పందన లేకుంటే డైరెక్ట్ హైవే ఎక్కి ధర్నా చేసే పక్క ఖాయం ఇది మాత్రం. ఈ బాగా మస్తు ఓపెనేమో, ఇప్పుడైతే ఓపెన్ లేదు. ఇక ఇప్పటికైనా రిజల్ట్ రావాలి మాకు. అసలు ఏ రాజకీయ ఊళ్ళకి రాడు, ఏది ఎలాంటి ప్రాబ్లం అడగడు మాకు. ఇదే 5 years నడుస్తుంది. అదే అడగడానికైతే అందరు వస్తున్నారు, ప్రతి ఒక్కరు వస్తున్నారు. గ్యాస్ రావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బండి ముంగట రావాలి. గ్యాస్ వస్తారంటే వాళ్ళకి సర్క్యూట్. ప్రజలకు ప్రాబ్లం ఉన్నదంటే పోలీసు వాళ్ళు రారు. ఒకరికి థ్రెట్ ఉన్నదంటే పెట్రోలింగ్ బండి అయితే ముంగట పెట్టారు. అదే టోరెంట్ గ్యాస్ వాళ్ళ కార్ వస్తుందంటే ముందట వాళ్ళకి పెట్రోలింగ్ లెక్క ముంగటో కారు వెనకాలో కారు వాళ్ళకి బందోబస్తు చేసుకుంటూ వస్తారు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నది పబ్లిక్ సేవ చేయనికైనా కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయనికైనా? ఎవరు సేవ చేయనికున్నారు వీళ్ళు? ఎవరు అడిగేటోళ్ళు లేక వాళ్ళ ఇష్టరాజ్యం అయిపోయింది మొత్తం ఇది. हर चीज़ का प्रॉब्लम चल रहा। अभी देखो जब 1 साल हो गया, यानी कि 3 महीने से ये है ना जो यहाँ पे इससे आया, वो 3 महीने में इतना सब बना देने लगा, यानी कि 5 साल में एक ईंट तक नहीं लगाए थे उन्होंने। ये पूरा है ना 3 महीने के अंदर रेडी कराए, यानी कि रेवंत रेड्डी साहब को भी उतनी सिक्योरिटी नहीं है और टोरेट ग्यास वालों को उतनी सिक्योरिटी है यहाँ पे। గమనించడం మీరు, నేను జిల్లా రైతు సంఘం అధ్యక్షుని బాలరాజుని వచ్చిన కాబట్టి ఈరోజు సంధి వీళ్ళు నిద్రపోరు. వీళ్ళు ఎవరన్నా వచ్చి ఇట్లా చేశారంటే మీరు అందరూ రైతు సంఘాలు అంతా కలిసి లాఠీలు పట్టుకొని కొట్టుండి ఏం చేసిందని మీ అంట నేను ఉంటా. కాబట్టి ఇక మీరు దంగేడిది లేదు, మీరు ఎప్పుడు పోయినా ఓడిపోకుండా మీకు అందరికీ సాయం చేస్తా అని మాట్లాడుతూ జై తెలంగాణ. నిలిపివేయాలి.